హాయ్ అండి, వెల్కమ్ టు వేదస్ వరల్డ్. ఈరోజు మనం చికెన్ తయారీ విధానం తెలుసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేను పెరుగు లీటర్ తీసుకున్నానండి. ఓ బౌల్ తీసుకొని బౌల్ మీద కాటన్ క్లాత్ వేసాను పల్చటిది, వాటర్ కిందకి దిగేలాగా వేలు ఉండేటట్టు తీసుకొని దానిలో పెరుగు పెరుగు పోసానండి. కింద బౌల్లోకి వాటర్ దిగుతూ ఉంటాయి, పైన పెరుగు వేసాను. ఈ విధంగా మొత్తం పోసేసిన తర్వాత వాటర్ దిగేలాగా చూసుకొని దాన్ని ముడివేయాలండి క్లాత్ని. ఈ విధంగా పట్టుకొని ముడివేయాలండి. ముడి వేసిన తర్వాత కూడా కొంచెం వాటర్ కిందకి పోయేలాగా కొంచెం అలా పైకెత్తి పిండాలండి, టైట్గా పిండాలి. అప్పుడే వాటర్ మొత్తం కిందకి దిగుతాయి. దీన్ని నేను వేరే ఒక దానికి ముడేసి పెట్టానండి, కింద బౌల్ పెట్టి చైర్కి పెట్టాను. నేను ఇలా 2 hours పెట్టానండి. అప్పుడే లోపల ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చినాయి. ఒక 2 cups షుగర్ తీసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ విధంగా మొత్తం పెరుగు డ్రై అయిపోయిందండి. వాటర్ మొత్తం పోయింది. ఇప్పుడు మనకు కావాల్సినట్లు వచ్చేసింది. ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక వేరే గిన్నెలోకి తీసుకున్నాను. ఈ విధంగా డ్రైగా ఉండిద్దండి. స్పూన్తో మిక్స్ చేసుకున్నా అండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ వేస్తున్నా అండి. షుగర్ రుచికి సరిపడా వేసుకోవడమేనండి. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, మామూలుగా తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేసాను. కొంచెం కొంచెం షుగర్ వేసుకొని మిక్స్ చేసుకొని, షుగర్ సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకుంటూ ఉండడమే. షుగర్ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా క్రీమ్లా వచ్చింది. ఇంకా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమంలో కొంచెం యాలకుల పొడి వేస్తున్నా అండి. యాలకుల పొడి వేసిన తర్వాత ఇంకా మిక్స్ చేసుకోవాలండి, బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మన చికెన్ రెడీ అయిందండి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటుందండి, టేస్ట్, హెల్దీ. ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 hours తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వేసవికాలంలో పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుంటుందండి, మంచి టేస్ట్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై